ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు 70 ఇద్దరు శిష్యులను ఇద్దరిద్దరు చొప్పున ప్రభువు వెళ్ళవలసినటువంటి ప్రాంతములకు వీరిని ముందుగానే పంపిస్తున్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఎంతమంది? 12 మంది. వారికి ప్రత్యేకమైనటువంటి నామకరణం చేశాడు ప్రభు. ఏమని పిలుస్తున్నాడు వారందరినీ? అపోస్తులు అని పిలిచాడు. కానీ ఈనాడు మనం చదివినటువంటి ఈ యొక్క సుశేష పట్టణంలో ప్రబోధించబడినటువంటి ఈ 72 మాత్రము శిష్యులని మాత్రమే ప్రబోధించటం జరిగింది. బహుశా ఆ శిష్యులలో మనము కూడా చేరేటువంటి అవకాశం ఉన్నదేమో. ఒకసారి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దైవరాజ్యము సమీపించి ఉన్నది, సువార్తను విశ్వసించండి అనేటువంటి నినాదముతో ప్రజల మధ్యకు వెళ్ళి ఆ 72 ప్రత్యేకంగా ఆదేశిస్తూ వారికి ఆ యొక్క బాధ్యతను అప్పచెప్పి ఆ ప్రభు వారందరినీ కూడా పంపించడం జరిగింది. సువార్తను ప్రకటించడమే వారి యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. అపోస్తల చర్యల్లో చూసినట్లయితే మనం 1వ అధ్యాయము 8వ వచనంలో చదువుతూ ఉన్నాం. ఆయనను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ సీమలయందు అంతటను భూగ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. వీరందరూ కూడా ప్రభువుకు సాక్షులై ఉండడానికి వెళ్ళారు. ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. ప్రభు యొక్క ఆత్మచేత వశమై వెళ్ళారు. ప్రభు యొక్క ఆత్మ వారందరినీ కూడా నింపబడినది. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏ విధంగా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, వారికి ఏం చెప్పాలో, ఈ విషయాలన్నీ కూడా ఆ ప్రభు తన యొక్క ఆత్మ ద్వారా కూలంకుషంగా వారందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మరి ప్రభు వారందరినీ ఎంచుకొని ప్రత్యేకంగా పిలిచి ఆ బాధ్యతను వారికి అప్పచెప్పి, మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. నేను ఏ ప్రాంతంలోనికైతే నేను వెళ్ళాలనుకుంటున్నానో ఆ ప్రాంతంలోకి ముందుగా మీరే ప్రవేశించి సువార్తను ప్రకటించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. కీర్తనాకారుడు 96వ కీర్తన 3వ అధ్యాయము, ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు, ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. వీరు వెళ్ళింది ఆ పనే చేయటానికి. ఈ 72 మంది కూడా వెళ్ళి ఏం చేస్తున్నారు? ప్రభు యొక్క కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయబోతూ ఉన్నారు. ఆయన యొక్క మహాకార్యములను, ఆయన యొక్క గొప్ప గొప్ప కార్యములను అక్కడ ఉన్నటువంటి ఎల్ల ప్రజలకు, అనగా సర్వ ప్రజలకు కూడా విదితం చేయబోతున్నాడు, తెలియపరచబోతూ ఉన్నారు. ఆ ప్రభు యొక్క శక్తి, మహత్వము, ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క ఔదార్యము, ఆయన యొక్క మహోన్నతము, వీటన్నిటి గురించి కూడా ఆ యొక్క శిష్యులు ఆ ప్రాంతంలో, ఆయా ప్రాంతాలలో ప్రకటించడానికి వెళ్ళి ఉన్నారు. అయితే వెళ్ళిందంతా కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు పేరట వెళ్ళారు, వ్యక్తిగత పేరట వెళ్ళలేదు. వారు వెళ్ళింది అందరూ కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు పేరట వెళ్ళినట్లుగా మనం అక్కడ చదువుతూ ఉన్నాం. మరి వీరందరూ ఎందుకు వెళ్ళారు? పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు అని తెలియచేస్తూ వీరందరినీ కూడా ఆ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి పంపించి ఉన్నారు. అయితే ప్రభు అక్కడ చెప్తున్నాడు, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను, గొర్రె పిల్లల వలె తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని ఈ 72 పంపిస్తున్నాడు. ఎందుకు జంతువులతోటి పోలుస్తున్నాడంటే, ఈ 2 జంతువుల యొక్క లక్షణాలను చూడండి. ఒకటేమో చాలా సౌమ్యంగాను ఔదార్యంతో ఉంటుంది ఒకటి, మరొకటి చూసినట్లయితే అది భయంకరంగాను మరియు ఆపదలను కలిగించేదానిగాను మోసపూరితమైనటువంటి వ్యవహారాలతో ఉండినటువంటి జంతువు మరొకటి. అనగా ఈ యొక్క 72 వెళ్ళేటువంటి ప్రదేశాలలో మనుషులు అనేకమైనటువంటి కుతంత్రాలతో ఉంటారు, నిందలేస్తారు, అవమానపరుస్తారు, అవహేళన చేస్తారు, అపనిందలు వేస్తారు. మీ గురించి భయపడవలదు, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మిమ్మలను
నిత్యము కాచి కాపాడుకుంటాను. మిమ్మల్ని పంపిస్తున్నాను. ఈ యొక్క ప్రలోభాలకు, ఈ నిందలకు, ఈ యొక్క అవమానాలకు భయపడవలసినటువంటి అవసరము లేనే లేదు అని చెప్పి ఆ ప్రభు తన యొక్క 72 శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు. అల్లనాడు ఆ 72కు, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభు యొక్క సేవకులందరికీ కూడా అదే తెలియజేస్తున్నాడు. మీరు వెళ్ళేటువంటి ప్రాంతాలలో అందరూ సౌమ్యంగా ఉంటారని చెప్పి ఊహించవద్దు. అందరూ ఆదరిస్తారని ఊహించవద్దు. అందరూ ఆహ్వానిస్తారని నమ్మవద్దు. తృణీకరించేటువంటి వాళ్ళు ఉన్నారు, తిరస్కరించేటువంటి వాళ్ళు ఉన్నారు, అపనిందలు వేసేటువంటి వాళ్ళు ఉన్నారు, నిందారోపణ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, నీ వెనక మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు, నీ ముందు నీ వెనక గొయ్యి చేయవారు ఉన్నారు. వీరందరూ కూడా నీ చుట్టూనే ఉంటారు. కానీ వారి మధ్యకు నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను. నీవు ధైర్యంగా వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను. నా పేరట వెళ్ళు, నీ పేరట కాదు వెళ్ళాల్సింది, నా పేరట వెళ్ళు. నీకు కావలసినటువంటి శక్తి, నీకు కావలసినటువంటి ఆత్మబలము, నీకు కావలసినటువంటి అపారమైనటువంటి జ్ఞానము, నీకు కావలసినటువంటి వాక్చాతుర్యము ప్రతిదీ కూడా నేను నీకు ప్రసాదిస్తాను, నీవు వెళ్ళు అని ఈ 72 ప్రభు అనేక ప్రాంతాలకు పంపించి ఉన్నారు. మరి ప్రభు ఎందుకు ఈ యొక్క 72 మాత్రమే ఎంచుకున్నారు అని మనం ఒకసారి ధ్యానించినట్లయితే, గ్రీకు భాషలోనికి తర్జుమా చేసినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని 72 స్కాలర్స్, పండితులు దీనిని తర్జుమా చేస్తారు. నోవా ఆ యొక్క పడవలో రక్షింపబడిన పిదప ఆయన నుంచి వచ్చినటువంటి జాతులన్నీ కూడా, లేదా వారి యొక్క కుమారుల యొక్క కుమారులు, ఆ యొక్క జాతులన్నీ కూడా 72 ప్రదేశాలలో చోటు చేసుకుని ఉన్నారు. వాళ్ళందరూ ఒక జాతులుగా విడిపోయారు. అనగా అప్పుడు ఉన్నటువంటి ప్రపంచం యొక్క నలుమూలలు 72 దేశాలు, 72 జాతులు, 72 ప్రాంతాలు అని చెప్పుకోవచ్చు. దానికి సాదృశ్యంగా ఈనాడు ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రపంచ నలుమూలలకు వెళ్ళండి. 72 మందిని ఎంచుకున్నాను. ఈ 72 ప్రాంతాలు, 72 వర్గాలుగా ఏదైతే విడిపోయినదో ఈ ప్రపంచం, అలనాడు 72 మందిని నేను పంపిస్తున్నాను. అనగా ప్రతి దేశంలో కూడా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడాలి, ప్రతి జాతిలో కూడా ప్రభు యొక్క వాక్యము ఉచ్చరించబడాలి అన్నటువంటి సత్యాన్ని ఆ ప్రభు మనకు ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రభు దగ్గరకు ఎవరో ఒకరిని తీసుకొస్తూ ఉంటారు. ఉదాహరణకి పేతురు గారు, మూలరాయి, నీవు రాయివి, ఈ రాతి పైన నేను ఈ యొక్క ఆలయాన్ని నిర్మిస్తాను అని చెప్పి ఇంత దేదీప్యమానంగా వెలుగొందేటువంటి శ్రీ సభను సృష్టించి ఉన్నాడు, లేదా ఏర్పరిచి ఉన్నాడు. ప్రభు అయినటువంటి క్రీస్తునాథుని దగ్గరకు పేతురు గారిని ఎవరు తీసుకొచ్చారు? ఆంద్రేయ తీసుకొచ్చాడు, ఆయన యొక్క సోదరుడు. అది కూడా మనకు ఒక విధమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. బహుశా నీ కుటుంబంలో ప్రభువుని విననటువంటి వాళ్ళు, ప్రభువుని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ప్రభు చెంతకు రానటువంటి వాళ్ళు అనేక మంది ఉండి ఉండవచ్చు. ఏ విధంగా అయితే ప్రభువుని తెలుసుకున్నటువంటి ఆంద్రేయ తన సోదరుడైనటువంటి పేతురుని ప్రభు దగ్గరకు వచ్చి మూలరాయిగా, లేకపోతే నీవు రాయివి, ఈ రాయిపైన ఈ యొక్క ఆలయాన్ని నిర్మిస్తాను అనే అంత గొప్పగా తనలో విశ్వాసాన్ని నాటి తన యొక్క కార్యానికి వినియోగించుకున్నాడో, అదేవిధంగా క్రీస్తుని తెలుసుకున్నటువంటి నీవు, క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి నీవు, నీ కుటుంబంలో నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, లేదా నీ యొక్క కుటుంబీకులు, లేదా నీ బంధుమిత్రులు ఎవరైతే క్రీస్తు ప్రభు గురించి తెలుసుకోకుండా ఉన్నారో వారికి తెలియచెప్పేటువంటి బాధ్యత నీకున్నది అని చెప్పి ఈనాడు ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని చూసినట్లయితే, సమరయ స్త్రీ, ఆమెలో దోషం లేదా? దోషమున్నది, దోషరహితి కాదు ఆమె, దోషమున్నది. ఎక్కడో ఊరు బయట ఉన్నటువంటి బావి దగ్గర ప్రభు ఆమెను తటస్థపడి ఆమెతో మాట్లాడి ఆమె యొక్క గతాన్ని అంతటినీ కూడా ఆమెకు తెలియపరుస్తూ ఆమె యొక్క జీవిత యొక్క సత్యాలన్నిటినీ కూడా ఆమెకు తెలియపరిచి ఉన్నాడు. ఆ సందర్భంలో ఆమె సమరయ ప్రాంతానికి వెళ్ళి ఊరుని కూడా మార్చేస్తుంది, అందరినీ కూడా ప్రభు సన్నిధికి తీసుకొస్తుంది. నేను మెస్సయాను కనుగొన్నాను, మీరు కూడా తెలుసుకోండి, రండి. ఆయన మన యొక్క జీవితాల గురించి తెలియపరుస్తున్నాడు, జీవిత సత్యాలు తెలియపరుస్తున్నాడు. మనం ఎవరిని నిజంగా ఆరాధించాలో మనకు తెలియపరుస్తున్నాడు అని చెప్పి ఆ స్త్రీ, సమరయ స్త్రీ ఆ ఊరు మొత్తాన్ని కూడా మార్చేస్తుంది. ఇదే విధంగా ప్రభు మనకు అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూడాలంటే బైబిల్ గ్రంథంలో పేతురు గారు ఉన్నారు, పౌలు గారు ఉన్నారు.
పేతురు గారు ఏం చేస్తారు? పునరుత్థానమైన తర్వాత ఎంతటికైనా సాహసిస్తాడు. పునరుత్థానం కాకముందు బొంకి ఉన్నాడు, కానీ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు కృపను అనుభవించిన తర్వాత, ఆయన యొక్క ఆత్మశక్తితో నింపబడిన తర్వాత పేతురు ఒక్క క్షణం కూడా వెనుకంజ వేయలేదు. మరణించడానికి కూడా సాహసించాడు. చివరికి నేను ఆ విధంగా మరణించడానికి నేను యోగ్యునో కాదు, నా ప్రభువు నా రక్షకుడు అయినటువంటి క్రీస్తునాథుని ఆ విధంగా సిలువ వేశారు కాబట్టి నేను తలక్రిందులుగా సిలువ వేయబడి మరణిస్తాను అని చెప్పి నిశ్చయించుకున్నాడు. అంత గొప్పగా క్రీస్తు ప్రభువు కోసం త్యాగం చేయడానికి పేతురు గారు సంసిద్ధుడయ్యాడు. అనగా పునరుత్థానుడైనటువంటి క్రీస్తు అనుభవాన్ని వ్యక్తిగతంగా పొందుకున్నాడు. ఆ అనుభవంతో క్రీస్తునాథుని ప్రకటించటం ప్రారంభించాడు. పునీత పౌలు మనందరికీ తెలుసు, దమస్కాస్ దగ్గర ఆయన మార్పు చెందుతాడు. మార్పు చెందిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? నాలో జీవించేది నేను కాదు, నా ప్రభువైనటువంటి క్రీస్తే నాలో జీవించాలి అని పైన, నుదుట పైన, శరీరం పైన ప్రభు యొక్క ముద్ర, ప్రభు యొక్క నామముతో కలిగినటువంటి ముద్ర నాకు నేను కలిగి ఉండాలని ఆ ముద్ర వేసుకొని క్రీస్తు ప్రభు యొక్క పేరట ప్రబోధం మొదలు పెడుతూ ఉన్నాడు. కొత్త నిబంధనలో మనకు కనిపిస్తూ ఉన్నది అక్విలా మరియు ప్రిసిల్లాలు. వీరందరూ ఒక కుటుంబీకులు, ఒక కుటుంబముగా దేవుని యొక్క సేవ ఎలా చేయాలి, దేవుని యొక్క మార్గంలో ఎలా నడవాలి, ఇతరులను ఎలా నడిపించాలి, ఇతరులకు ఎలా ప్రోత్సాహం కలిగించాలి, నిజమైనటువంటి దేవుడు నేను తెలుసుకుంటున్నాను, నువ్వు కూడా ఎలా తెలుసుకోవాలి అన్నటువంటి విషయాన్ని వారందరికీ తెలియపరుస్తూ ఈ ప్రిస్కిల్లా మరియు అక్విలాలు కూడా ప్రభువుకు సాక్షులుగా నిలబడి ఉన్నారు. మరి సమరయ స్త్రీ గురించి చెప్పాను కదా, ఊరును మొత్తాన్ని కూడా, సమరయ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆమె ప్రభు పాదాల చెంతకు తీసుకొస్తుంది, ప్రభు యొక్క ఉనికిని ప్రబోధిస్తుంది. ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉందని తెలియజేస్తున్నాడు. అంగీ పట్టుకున్నటువంటి మాకు మాత్రమే కాదు, మాకు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి అనుగ్రహం ఏమిటంటే దివ్య పూజాబలి సమర్పించటం. అది మరొకరు చేయలేరు. దివ్య పూజాబలి సమర్పించడం. వాక్య పరిచర్య నువ్వు కూడా చేయొచ్చు. నీకు తెలిసినటువంటి వాక్యాన్ని తెలియనటువంటి ఆవిడకు తప్పనిసరిగా క్రీస్తు అంటే ఇది, క్రీస్తు అనుభవం అంటే ఇది, క్రీస్తు ప్రేమ అంటే ఇది, క్రీస్తు వాత్సల్యం అంటే ఇది, క్రీస్తు కరుణ అంటే ఇది, క్రీస్తు జాలి అంటే ఇది. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు, ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు. తారతమ్యాలంటూ ఏమీ లేవు. ధనిక పేద కుల వర్గాలు, లేకపోతే మత వర్గాలు, రాజకీయ వర్గాలు అంటే ఇవేవి కూడా ఆయన సమక్షంలో ఉండవు అని బోధిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రభు సన్నిధికి నడిపించగలిగే శక్తి నీ యొక్క విశ్వాసానికి ఉంది. కాబట్టి జీవితంలో నేను ఒక్కరినైనా ప్రభు సన్నిధికి తీసుకురాగలుగుతున్నానా? ఆత్మ పరిశీలన చేసుకోండి. మనందరికీ కూడా ప్రభు ఇస్తున్నటువంటి అవకాశం అది. ఇంకొక రెండో విషయం ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈనాటి సువిశేష పట్టణంలో. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 14వ వాక్యం, ఎవరైనా మేము ఆహ్వానింపక నీ ప్రసంగములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని కానీ పట్టణమును కానీ విడిచిపొండు, మీ పాదధూళిని సైతము అచటనే విదిలించిపొండు. ప్రభు చూడండి, ఆయన ఏమంటున్నాడంటే వీళ్ళు భిక్షగాళ్ళు కాదు. మీ దగ్గరకు వచ్చేటువంటి గురువులు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, మతబోధకులు వీరందరూ కూడా భిక్షగాళ్ళు కాదు. భిక్షాటన ఎత్తుకోవడానికి వాళ్ళు మీ దగ్గరకు రావటం లేదు అని చెప్పి ప్రభువు తెలియజేస్తున్నాడు. అందువల్లనే వారికి ఏం చెప్తున్నాడంటే 4వ వాక్యంలో, మీరు జాలనైనను జోలెనైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు అని చెప్తున్నాడు. జోల ఇవన్నీ ఎందుకు పట్టుకుంటారు? భిక్షాటన ఎత్తుకోవడానికి పట్టుకుంటారు. అవి పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకేం కావాలో, ఏమి ఇవ్వాలో, ఎవరి ద్వారా ఇవ్వబడాలో అవన్నీ కూడా నేను ఏర్పరుస్తానని చెప్తున్నాడు. ఒక చక్కని ఉదాహరణ పునీత విన్సెంట్ పలోటి గారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 80-90 దేశాలలో ఆయన యొక్క సంస్థ వ్యాపించి ఉన్నదంటే ఆయన ప్రారంభించినప్పుడు చిల్లి కావలేదు ఆయన దగ్గర. ఆయన సంస్థ ప్రారంభించినటువంటి మొదటి క్షణాన్ని ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులతో, నువ్వు పలానా వీధిలోనికి వెళ్ళు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడు, మనకు కావలసినటువంటి సహాయం అతను అందిస్తాడని చెప్పి. అతను ఎవరో కూడా తెలియదు. వెళ్ళి అడిగితే వెంటనే అతను సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క కార్యాలు అంత గొప్పగా ఉంటాయి. మనము ప్రభు ఈనాడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యములో అనేక మంది మనలను ఆహ్వానించరు. అందువల్ల నీవు దిగ్భ్రాంతికి గురి అవ్వాల్సినటువంటి అవసరము లేదు అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు.
వారు నిన్ను ఆదరించరు, ఆహ్వానించరు, తిరస్కరిస్తారు. నీకు మాకు సంబంధం లేదంటారు. నువ్వు మా దగ్గరికి రానక్కర్లేదు, మీకు నాకు సంబంధం లేదు, మీరెవరో మాకు తెలియదు, మీరు మాకు బోధించవలసినటువంటి అవసరం లేదు అని చెప్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి వారి యొక్క దుస్థితి ఎంత ఘోరంగాను ఎంత విపత్కరంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ప్రభు వాక్య రూపంలో మనందరికీ కూడా అవగతం చేస్తూ ఉన్నాడు. ఎవడైనను మిమ్మలను ఆహ్వానింపక మీ ఉపదేశములను ఆలకించక పోయినచో ఆ ఇంటిని కానీ పట్టణమును కానీ ఆ ప్రదేశమును కానీ విడిచిపోండు, మీ పాదధూళిని సైతము అచటనే వదిలిపోండు అంటున్నాడు. ఎందుకు పాదధూళి వదిలిపోమ్మంటున్నాడు తెలుసా? ఎక్కడి నుంచి తీసుకోబడినది? ప్రభు ఎందుకు చెప్తున్నాడు పాదధూళి? దీనికి ఒక అర్థం ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి వచ్చేటప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా దేవునికి అంకితం చేయబడినటువంటి ప్రాంతాలు. ఆ యొక్క ధూళి మా ప్రాంతాలకు రాకూడదు. ఆ పాదధూళి ఎక్కడికి రాకూడదు? దేవుడు నివసించేటువంటి యొక్క ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రాంతంలోనే ఆ ధూళిని దులిపివేయమంటారు. అది సంస్కృతి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆచారం అది. ప్రభు దాన్నే తీసుకొని ఈరోజు మరొకసారి చెప్తూ ఉన్నాడు, నీకు మాకు సంబంధం లేదు, లేదా నీవు మా దగ్గరకు రావద్దు, నీ యొక్క ఆశీర్వాదం మాకు అవసరం లేదు, నీ వాక్య పరిచర్య మాకు అవసరం లేదు, నీ దీవెన మాకు అవసరం లేదు, నీ యొక్క ఆశీర్వాదం మాకు అవసరం లేదు అనేటువంటి వారు ఉంటారు. అటువంటి అప్పుడు నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నీ పాదధూళిని అక్కడ వదిలేవేయి. ఆ శాపము, ఆ నింద, ఆ అవహేళన వారికే వదిలేయి. నువ్వు తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం ఒకరిని తిరస్కరిస్తామో, ఒక దైవజనుడిని లేదా ఒక గురువుని, ఒక కన్యాస్త్రిని, ఉపదేశిని తిరస్కరిస్తామో దాని యొక్క అర్థం ఏమిటో తెలుసా? దేవుని యొక్క ప్రేమను తిరస్కరిస్తున్నామని అర్థం. ఇంకా దేవుడిస్తున్నటువంటి రక్షణను తిరస్కరిస్తున్నామని అర్థం. దేవుడు బోధిస్తున్నటువంటి ట్రూత్, నిజాన్ని లేకపోతే సత్యాన్ని మనము తిరస్కరిస్తున్నామని అర్థం. అప్పుడప్పుడు మనం అన్నీ తెలిసి కూడా మనం ఈ పని చేస్తూ ఉంటాం. దానికి తగినటువంటి ఫలం, తగినటువంటి ప్రతిఫలం మనకు తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్పి ఆ ప్రభు ఈనాటి యొక్క వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క శిష్యుడిగా నీకు అది రాదు, నీతో రాదు. ఒకవేళ ఒకరు అది ఎంత గొప్ప మాట అంటే, ప్రభు మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త మరియు లూకా శుభవార్త 3 శుభవార్తల్లో కూడా ఈ పాదధూళి గురించి చెప్తూ ఉంటాడు. ఒక కుటుంబము, ఒక సంఘము, ఒక సంస్థ, లేకపోతే ఒక ప్రదేశము, ఒక పట్టణము నిన్ను ఆహ్వానించకపోతే, నిన్ను తృణీకరించినట్లయితే, నిన్ను రానివ్వకుండా ఉన్నట్లయితే, నీ మాటను నీవు చెప్పేటువంటి నిజాన్ని తిరస్కరించినట్లయితే వదిలేయి. నీ పాదధూళి అక్కడే వదిలేయి. ఆ శాపమేమిటో, ఆ యొక్క నరకమేమిటో వారే అనుభవిస్తారు అని చెప్పి ప్రభు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడప్పుడు ప్రభు యొక్క మాటలు ఆయన ఎంతగా ప్రేమిస్తాడో, ఎంతగా ఆదరిస్తాడో, ఎంతగా క్షమిస్తాడో, ఎంతగా తన యొక్క జాలి కరుణను మనపై కుమ్మరిస్తాడో, ఆయన యొక్క మాటలు అప్పుడప్పుడు అంత కఠినంగా ఉంటాయి ఎప్పుడైతే మనం వక్ర మార్గంలో పయనిస్తామో. ఎందుకంటే వక్ర మార్గంలో పయనించవద్దు అని చెప్పేటువంటి వాడు ఆయనే. ఒకవేళ నీ యొక్క దుర్గతి వలన నీవు వక్ర మార్గంలో నడిచినట్లయితే తిరిగి ఆయన సన్నిధికి వస్తే, నేను మళ్ళా ఇంకెప్పుడు వక్ర మార్గంలో నడవన ప్రభు, నన్ను క్షమించమని ప్రాధేయపడి అడిగితే అపారమైనటువంటి ప్రేమతో క్షమించి హక్కును చేర్చుకునేటువంటి వాడు కూడా ఆ ప్రభువే. వాక్య పరిచర్య చేసేటువంటి బాధ్యత, లేకపోతే నీవు నమ్మినటువంటి విశ్వాసాన్ని ప్రకటించి సాక్షులుగా జీవించేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదని విశ్వసించండి. ప్రతి ఒక్కరికి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉన్నది. క్రైస్తవత్వాన్ని ప్రకటిస్తూ క్రైస్తవత్వానికి సాక్షిగా జీవించవలసినటువంటి బాధ్యత మనందరికీ కూడా ప్రభు పిలుపునిస్తుంది. అదే ఇంకా చివరిగా ఏమంటున్నారంటే 17వ వాక్యం, ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు నీ పేరట పిశాచములను కూడా లోబడుచున్నవి. ఎవరి పేరట?
ప్రభు అయినటువంటి క్రీస్తు పేరట. కాబట్టి విశ్వసించండి, ఆ ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరించండి. ప్రార్థన చేయడం రాకపోతే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించండి. ఎందుకంటే అది శక్తి కలిగినటువంటి నామం. ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క నామం శక్తి కలిగినటువంటి నామం. అందువల్లనే వారందరూ కూడా 72 కూడా ఆయన పేరట పిశాచులనన్నిటిని కూడా పారద్రోలుతున్నారు అని చెప్పేసి వాక్యం పలుకుతుంది. ఆ ప్రభు నామంలో సమస్తము దొరుకుతున్నది. విజయం దొరుకుతుంది, అభయం దొరుకుతున్నది, ఆశీర్వాదం దొరుకుతున్నది, దీవెన దొరుకుతున్నది, సహాయం దొరుకుతున్నది, రక్షణ దొరుకుతున్నది. ఎందుకంటే సకల నామముల కంటే గొప్ప నామం ప్రభు అయినటువంటి క్రీస్తు నామం. ఆ నామమును జపించడానికి, ఆ నామమును ఉచ్చరించడానికి, ఆ నామమును నిరంతరము స్మరించడానికి ప్రయాసపడదాం.